అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక 170 గజాల వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ముందు ఉన్నామండి మనం. మీరు చూస్తున్న ఇల్లు 170 గజాల ఇల్లు అండి. రాంపల్లి మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఉంటుందండి. ఆర్టీసీ కాలనీలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి కేవలం 150 మీటర్స్ దూరంలో ఉంటుందండి. మీరు గమనించవచ్చు, అది మెయిన్ రోడ్ అండి. వెహికల్స్ వెళ్ళేది మెయిన్ రోడ్. ఇది ఇల్లు అండి. ఇంటి ముందు 20 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది, 20 ఫీట్ల రోడ్ ఉంటుంది. కానీ ఇంటి ముందే పార్క్ ఉంటుందండి. ఇక్కడ ఏ ఇల్లు కూడా రాదు. మీరు గమనించవచ్చు, ఇక్కడ బోర్డులో కూడా జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ అని ఉంది కదా, చిర్లపల్లి కిందకి వస్తుంది అనమాట ఇల్లు. వెస్ట్ ఫేసింగ్ 170 గజాల ఇల్లు అండి, ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో వస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. 31/51 డైమెన్షన్తో వస్తుందండి. చాలా పెద్దగా ఉంటుంది ఇల్లు. ఫ్రంట్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. ఇది ఎలివేషన్ డిజైన్. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగింది. గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ గమనించవచ్చు. వాల్ టైల్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా ట్రెండీ లుక్లో ఇవ్వడం జరిగింది హౌస్. అండ్ పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 15.8/14.6 డైమెన్షన్తో పార్కింగ్ ఉంటుందండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఎస్యూవీ పడుతుంది. దాంతోపాటు ఇంకొక 4-5 బైకులు పడతాయండి. వెడల్పు ఎక్కువ వచ్చింది పార్కింగ్. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. టోటల్గా కంప్లీట్ చేసి ఇస్తారండి హౌస్. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఇచ్చారండి. ఎస్ఎస్ రైలింగ్తో ఇవ్వడం జరిగింది. ఇటువైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. త్రీ 3.2 ఫీట్ వైడ్లో సెట్ బ్యాక్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. సింహద్వారం ఉంటుంది. ఇది ఇలా వస్తుంది. మెయిన్ డోర్ లుక్ ఒకసారి చూపిస్తాను. ఇలా ఉంటుందండి మెయిన్ డోర్ లుక్. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఇది హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. ఇంటీరియర్ డిజైనింగ్ చాలా బాగుందండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ టీవీ యూనిట్ అండి. ఇది డిజైన్ గమనించవచ్చు. చాలా ట్రెండీ డిజైన్లో టీవీ యూనిట్ ఉంది. ఇది టోటల్గా ఆర్టిఫిషియల్ గ్రాస్ అండి. ఈవెన్ ఇదే ఆర్టిఫిషియల్ గ్రాస్ ఫాల్ సీలింగ్లో కూడా యూజ్ చేశారండి. అక్కడక్కడ లుక్స్ చాలా బాగున్నాయి దీనివల్ల. అండ్ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 10.6/29.9 సైజులో హాల్ ఉంటుందండి. హాలు డైనింగ్ హాలు కలిపే ఉంటుంది. ఇటువైపు చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్. టోటల్గా ఫర్నిష్డ్ హౌస్ అండి. ఇది ప్రతి రూమ్ కూడా ఫర్నిచర్తో వస్తుంది. అండ్ హై క్వాలిటీ ఫర్నిచర్ యూజ్ చేయడం జరిగిందండి. సాఫ్ట్ డోర్స్ ఉంటాయి మొత్తం. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 11.9/11.11 అండి. అంటే 12/12 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది.
అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. ఈ వాష్రూమ్ సైజ్ కూడా చూసినట్టయితే 4/6.9 సైజులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుంది. ఈవెన్ వాష్రూమ్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి విండో కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఇక్కడ లో రూఫ్ ఉంటుంది అండ్ లో రూఫ్ కూడా టోటల్గా కబోర్డ్స్తో డోర్లు ఇవ్వడం జరిగిందండి. ఇటువైపు చూసినట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 11/12 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇలా ఉంటుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. సేమ్ సైజులో వస్తాయండి రెండు వాష్రూమ్లు కూడా. 4/6.9 సైజులో కూడా ఈ వాష్రూమ్ ఉంటుంది. నూట 70 గజాలు కావడంతో ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుందండి. హాల్ చాలా పెద్ద ఉంటుంది. మెయిన్గా ఇటువైపు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఇది కిచెన్లో కూడా టోటల్గా ఫర్నిచర్తో కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఎల్ షేప్లో వంటబండి ఉంటుంది. ఇక్కడ కూడా సాఫ్ట్ క్లోజింగ్ డోర్స్ ఉంటాయండి. ఇలా ఉంటుంది. ఈవెన్ కిచెన్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. ఇటువైపు ఈస్ట్ సైడ్ బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియాలో డోర్ ఇచ్చారు. వెనక వైపు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే క్లాత్ కట్టడం జరిగిందండి. టోటల్గా నీట్గా ఎక్కడక్కడ క్లీన్ చేసి ఇవ్వడం జరుగుతుంది మనకు హౌస్. ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియాలో కూడా వాష్ ఏరియా ఉంటుంది. ఈశాన్య మూల బోర్ ఉంటుందండి. ఇక్కడ బోర్ వస్తుంది. అండ్ ఈ సెట్ బ్యాక్ ఏరియాలో వాటర్ సంప్ ఉంటుంది. చెర్లపల్లిలో ఉంటుందండి. రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ 170 గజాలు ఇల్లు అండి, ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో వస్తుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 90 lakhs చెప్తున్నారండి. 170 గజాలు ఇల్లు అండి, వెస్ట్ ఫేసింగ్ హౌస్ 90 లక్షల్లో ఉంది. నెగోషియబుల్ ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ పైన 80% వరకు లోన్ కూడా వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.